శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 17 నవంబర్ 2024 నుండి 23 నవంబర్ 2024 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి గమనించినట్లయితే గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుజుడు నీచత్వం పొందాడు. కుజ స్తంభన అనేది జరుగుతుంది. ఇది కర్కాటకంలో జరుగుతున్నది. నీచత్వంలో ఉన్నాడు కుజుడు. అదేవిధంగా కేతువు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కేతువు కన్యలో, అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, మరియు బుధుడు రవి కలిసి వచ్చేటప్పటికి తన యొక్క మార్పు జరిగిందన్నమాట. రవి యొక్క మార్పు అనేది 16వ తారీఖున జరిగింది. 17వ తారీఖున రవి యొక్క మార్పు వచ్చేటప్పటికి వృశ్చికంలోకి జరిగింది. బుధుడితో కలవటం జరిగింది. అదేవిధంగా శుక్రుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్సులో కొనసాగుతున్నాడు. శని కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. తదుపరి రాశి వచ్చేటప్పటికి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతనంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి శారీరక శ్రమ, మానసికమైనటువంటి శ్రమ అనేది వెంటాడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరు ఎటువంటి వారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. దాని తర్వాత ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే మన నుంచి సహాయం తీసుకునేటువంటి వారే కానీ ఎక్కువగా మనకు తిరిగి సహాయం చేసేటప్పుడు వారు సహాయం చేయట్లేదు అని చెప్పి విషయాన్ని తెలుసుకుంటారు. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ధ్యాస అనేది పడుతుంది. ఆరోగ్యంలో ఔషధిక మూలికలు మరియు అదేవిధంగా ఈ యొక్క ప్రకృతి వైద్యం వైపు మనస్సు మళ్ళుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మూలికా వైద్యం అనేది ఎక్కువగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మరియు అదేవిధంగా శారీరక శ్రమ, మానసిక శ్రమ నుంచి బయటికి రావాలని చెప్పి కొన్ని రోజుల సెలవు పెట్టైనా సరే ప్రశాంతంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా పురోభివృద్ధిలోకి వెళ్ళగలుగుతారు. రవి అనుకూల స్థితి, అనుకూలమైనటువంటి బిందువులతో అధికమైనటువంటి బలవంతుడుగా ఉన్నాడు ఈ రాశి వారికి. ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా కూడా నూతన అవకాశాలు కలిసి రావటం, నూతన ఉద్యోగ అవకాశాలలో మన ఉన్నతమైనటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు, మీకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో ముందడుగులో ఉండగలుగుతారు. 10 మందిలో సఖ్యత పెంచుకోవటం అనేది నాకు రాబోయే రోజుల్లో మంచిది అని చెప్పి మీరు అనుకుంటారు. అధికమైనటువంటి ఖర్చు, దుబారా ఖర్చు వెంటాడుతున్నప్పటికీ కూడా దానికి తగినట్టుగానే డబ్బు సమయానికి వచ్చి చేరుతూ ఉంటుంది. స్త్రీల ద్వారా స్త్రీలు ఎంతో సహాయపూర్వకంగా కూడా ఉంటారు. వారి ద్వారా కొన్ని అవ్వాల్సినటువంటి పనులు సమయానికి జరగటం అనేది మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి సమయానికి డబ్బు తిరిగి రొటేషన్లోకి రావటం వ్యాపారస్తులకి సుఖమైనటువంటి లైఫ్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబ అభివృద్ధి పదంలో ముందుకు ఉండటం, కుటుంబంలో సౌఖ్యం కలిగి ఉండటం అనేది మానసికమైనటువంటి స్థిరత్వానికి ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో చిరుబుర్రులు ఆడటం మరియు భేదాభిప్రాయాలు కలగటం, మరి మూడో వ్యక్తి ఆ యొక్క విషయాల్లో పాల్పంచుకోవటం అనేది మీ మనసుకు నచ్చనటువంటి విషయంగా మీరు వారికి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం అనేది పనికిరాదని చెప్పి క్లియర్గా చెప్పగలుగుతారు. దానికి తగినట్టుగానే జీవితం నడుస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా కుజుడు సప్తమంలో నీచత్వంలో ఉన్నాడు. ఇది శారీరక శ్రమకి కారకంగా ఉంటుంది. మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ని, మరియు అదేవిధంగా దంతాలకి, కాళ్ళకి, కీళ్ళకి, మోకాళ్ళకి నిప్పులు కూడా కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం, అదేవిధంగా కార్తీక మాసంలో శివాభిషేకం, ఎందుకంటే శివపుత్రుడే వచ్చేటప్పటికీ మనకు కుజుడు శివ మానస పుత్రుడిగా చెప్తారన్నమాట. అంటే శివుడికి వచ్చినటువంటి ఏదైతే ఈ యొక్క శ్వేత నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పుత్రుడు అన్నమాట. అంటే తన యొక్క చెమట నుంచి పుట్టినటువంటి వాడు కుజుడు. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసం అనేది ఎంతో ప్రపుష్టమైనటువంటిది.
ఈ యొక్క మాసంలో శివాభిషేకం వీలైతే చేసుకోండి. ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే ఆ యొక్క శివలింగానికి కూడా బిల్వపత్రాన్ని సమర్పించి, ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే కాబట్టి బిల్వపత్రాన్ని సమర్పించి శివాభిషేకం చేసినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు ఆ యొక్క ఆవు పాలలో వీలైతే కొంచెం గంధాన్ని కూడా కలిపి, లేదంటే ఆ యొక్క గంధాన్ని ప్రతినిత్యం మీరు ధరించినట్లయితే, ఎందుకంటే ఈ యొక్క కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క రాశికి 90 డిగ్రీస్ యాంగిల్‌లో ఉన్నాడు కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం చేసి చూడండి.